Hello everyone, welcome to the Dynamic Gout Exam Coaching YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో డైలీ కరెంట్ అఫైర్లో భాగంగా జనవరి 6వ తారీఖు మరియు 7వ తారీఖులో వచ్చిన కరెంట్ అఫైర్స్ అండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల చైనాలో గుర్తించిన కొత్త వైరస్ పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, హ్యూమన్ మెటోప్యూమో వైరస్. అంతకుముందు 2019లో వచ్చింది కోవిడ్-19 అండి. ప్రెసెంట్ వచ్చింది హ్యూమన్ మెటోప్యూమో వైరస్. సో దీని యొక్క లక్షణాలు చూడండి. జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది, స్వీజింగ్, ఫీవర్, ర్యాషెస్. సో ఇవండి వీటి యొక్క లక్షణాలు. అయితే ఈ వైరస్ అనేది కోవిడ్-19 లక్షణాలు దాదాపుగా అన్నీ ఉంటాయండి. ఒక 2 లక్షణాలు వాసన చూడటం తప్ప మ్యాక్సిమం వేరే అన్ని లక్షణాలు కలిగి ఉంటుంది. అయితే మన ఇండియాలో మొదటిసారిగా ఈ వైరస్ను మొన్న గుర్తించారండి. సో ఆ వైరస్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో ముందుగా గుర్తించారండి. పిల్లలకైతే ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇది ఎక్కువగా పిల్లలపై, అంటే 0 నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలకు ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అత్యంత వేడి సంవత్సరంగా దేనిని గుర్తించారు? ఆన్సర్ ఆప్షన్ డి, 2024. అయితే అంతకుముందు అత్యంత వేడి సంవత్సరంగా 2016 ఉండేది. ప్రజెంట్ దానిని దాటి 2024 సంవత్సరం వచ్చేసి చాలా ఎక్కువ వేడి నమోదు కావడం అనేది జరిగింది. ఎంత అయ్యా అంటే 1.48 డిగ్రీలు ఎక్కువగా సగటున ఈ నమోదు అనేది జరిగింది. అయితే మన ఇండియానే కాదండి, యూరోపియన్ వాతావరణ సంస్థ అయిన కోపర్నికస్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. నెక్స్ట్ క్వశ్చన్. 2025 అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఎవరిని సత్కరించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సాయి పరంజియే గారిని సత్కరించనున్నారండి. అయితే ఈ 2025 అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వచ్చేసి దీని యొక్క ఎడిషన్ 10వ ఎడిషన్. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అంటే 2025 జనవరి 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్లో జరుగుతుంది. ఓకే, మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్లో ఈ 2025 అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారతదేశం ఏ దేశానికి $5 లక్షల సాయం ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, వనాటు దేశానికి. అయితే 2024 డిసెంబర్ 17వ తారీఖున దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో 7.4 తీవ్రతతో భూకంపం అక్కడ వచ్చిందండి. సో ఈ వనాటు దేశం ఉంది కదా, మొత్తం దీవుల్లాగానే సముద్రంలోనే ఉంటుంది. సో అక్కడ భూకంపం రావడం వల్ల ఆ ఏరియా చాలా నష్టాల పాలైందనమాట. మన ఇండియా ఆర్థిక సహాయంగా $5 లక్షల ప్రకటించింది. అయితే వనాటు దేశం అనేది ఏ ఖండంలో ఉంటుందయ్యా అంటే ఆస్ట్రేలియా ఖండంలో ఉంటుంది. ఓకే, ఆస్ట్రేలియాకు రైట్ సైడ్లో ఉంటుందండి. మ్యాప్లో మీకు చూపిస్తాను, ఇక్కడ చూడండి మీరు. అయితే ఈ వనాటు దేశం యొక్క రాజధాని పోర్ట్ విలా అనేది ఈ వనాటు దేశం యొక్క రాజధాని. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల 2025 సంవత్సరాన్ని సంస్కరణల సంవత్సరంగా ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రక్షణ మంత్రిత్వ శాఖ దీనిని ప్రకటించడం జరిగింది. అయితే ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖ రక్షణ రంగంలో సాంకేతికత, సైనిక సంస్కరణను ప్రోత్సహించడానికి ఈ 2025 సంవత్సరాన్ని సంస్కరణల సంవత్సరంగా రక్షణ శాఖ మంత్రి అయిన ఈ రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. అటవీ పర్యావరణ వ్యవస్థను గ్రీన్ జీడిపికి అనుసంధానం చేసిన మొదటి రాష్ట్రం ఏది? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అటవీ పర్యావరణ వ్యవస్థను గ్రీన్ జీడిపికి అనుసంధానం చేసిన మొదటి రాష్ట్రం వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. అయితే ఈ గ్రీన్ జీడిపి అనేది కొత్తగా వింటున్నాం కదా. గ్రీన్ జీడిపి అంటే ఏమిటయ్యా అంటే, గ్రీన్ జీడిపి అనేది ఒక రాష్ట్రం లేదా దేశం యొక్క సాంప్రదాయ జీడిపి నుండి సహజ వనరుల క్షీణత మరియు పర్యావరణ క్షీణత యొక్క వ్యయాన్ని తీసివేసే
సూచిక. సో దీనికోసం అనేది కొంత బడ్జెట్ అనేది కేటాయించడం జరుగుతుంది. అయితే ఛత్తీస్గఢ్ నుంచి తెలుసుకుంటే ఛత్తీస్గఢ్ యొక్క రాజధాని రాయ్పూర్, ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, గవర్నర్ వచ్చేసి రమన్ డేకా. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఫిడే వరల్డ్ బ్లీడ్స్ ఛాంపియన్షిప్ మహిళల విభాగంలో ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ సి జూ వెన్జున్. సో ఈ జూ వెన్జున్ గారు చైనా దేశానికి చెందినవారు. అయితే ఇక్కడ రన్నరప్గా ఎవరు నిలిచారయ్యా అంటే లీ టింగ్జీ. ఈమె కూడా చైనా దేశానికే చెందింది. అయితే ఈ ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో ఈ మహిళల విభాగంలో మన ఇండియా నుంచి భారత చెస్ క్రీడాకారిణి అయిన ఆర్ వైశాలి గారు ఇక్కడ కాంస్య పథకం గెలవడం అనేది జరిగింది. అయితే ఈ ఫిడే వరల్డ్ బ్లీచ్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరిగిందయ్యా అంటే ఇది న్యూయార్క్లో జరిగింది. న్యూయార్క్లో దీనిని నిర్వహించారు. అయితే 2024 న్యూయార్క్లో నిర్వహించగా 2023 వచ్చేసి సమర్కండ్, ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ మహిళల టైటిల్ను ఎవరు గెలిచారు? వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ మహిళల టైటిల్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, కోనేరు హంపి గారు. అయితే ఇక్కడ రన్నరప్గా నిలిచింది సెర్జీ కిర్జాకిన్ గారు, రష్యాకు చెందినవారు. ఈమె రన్నరప్గా నిలిచింది. అయితే ఈ ఛాంపియన్షిప్ కూడా న్యూయార్క్లోనే నిర్వహించారు. ఇది కూడా న్యూయార్క్లోనే నిర్వహించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కాల పరిమితిని ఎప్పటి వరకు పొడిగించింది? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనేది ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం యొక్క కాల పరిమితిని పెంచడం జరిగింది. ఇది 2025 నుండి 26వ సంవత్సరానికి పెంచడం అనేది జరిగిందనమాట. అయితే ప్రజెంట్ పెంచడం వల్ల దానికి అయ్యే మొత్తం వ్యయం చూసుకుంటానండి 69,515 కోట్లకు పెంచడం అనేది జరిగింది. అయితే ఈ పథకం కింద మొత్తం 88% చిన్నకారు మరియు సన్నకారు రైతులకు లాభం అనేది చేకూరుతుందన్నమాట. అయితే ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం యొక్క ప్రారంభం చూసుకుంటే 2016 జనవరిలో దీనిని ప్రారంభించారు. వెరీ ఇంపార్టెంట్ అండి. 2016 జనవరిలో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అనేది ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి పిల్లల క్యాన్సర్ ఆసుపత్రిని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారండి? ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. భారతదేశంలో మొట్టమొదటి పిల్లల క్యాన్సర్ ఆసుపత్రి వచ్చేసి బీహార్ రాష్ట్రంలోని పాట్నా నగరంలో దీనిని నిర్మించనున్నారు. అయితే ఈ బీహార్ రాజధాని అయిన పాట్నాలోని దేశంలోనే మొట్టమొదటి చైల్డ్ స్పెషల్ క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించనున్నారు. దీనిని బీహార్ యొక్క ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్ గారు దీనిని ప్రారంభించారన్నమాట. అంటే దీనిని పునాది రాయి వేయడం అనేది జరిగింది. దీని పేరును మహావీర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్గా పేరు పెట్టడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల 18వ ఎలిఫెంట్ అండ్ టూరిజం ఫెస్టివల్ ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, నేపాల్ దేశంలో. అయితే ఈ నేపాల్ దేశంలో ఎలిఫెంట్ ఫెస్టివల్ అనేది 2024 డిసెంబర్ 26వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు జరిగింది. నేపాల్లోని కార్మాద్లో గల చిత్వాన్ నేషనల్ పార్క్లో, ఇది కూడా గుర్తుంచుకోవాలండి, చిత్వాన్ నేషనల్ పార్క్లో జరిగింది. అయితే ఈ ఎలిఫెంట్ల గురించి తెలుసుకుంటానండి. ప్రపంచంలో అత్యధిక ఏనుగులు గల దేశం చూసుకుంటే బోట్స్వానా దేశం. ప్రపంచంలో అత్యధికంగా ఏనుగులు గల దేశం వచ్చేసి బోట్స్వానా దేశం అండి. వెరీ ఇంపార్టెంట్. మన ఇండియాలో అయితే అత్యధికంగా ఏనుగులు గల రాష్ట్రం వచ్చేసి కర్ణాటక రాష్ట్రం. ఇండియాలో
కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల యూరోపియన్ యూనియన్ పూర్తి సభ్యత్వం పొందిన దేశాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఏ మరియు బి అంటే రుమేనియా మరియు బల్గేరియా. ఈ రెండు దేశాలు యూరోపియన్ యూనియన్ యొక్క సభ్యత్వం అనేది 2025 జనవరి 1వ తారీఖున పొందడం అనేది జరిగింది. అయితే ఈ యూరోపియన్ యూనియన్ చెప్పుకున్నాం కదా, దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి బెల్జియంలోని బ్రసెల్స్లో ఉంటుంది. దీని యొక్క స్థాపన చూసుకుంటే ఇది మాస్ట్రిక్ట్స్ ఒప్పందం ప్రకారం, వెరీ ఇంపార్టెంట్ అండి, మాస్ట్రిక్ట్స్ ఒప్పందం ప్రకారం 1993 నవంబర్ 1వ తారీఖున ఏర్పడింది. అయితే దీంట్లో గల మొత్తం సభ్య దేశాలండి 29. ఈ రెండింటిని కలిపి మొత్తం 29 సభ్య దేశాలు ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ త్రూ ద ఏజ్ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అమిత్ షా గారు. అయితే ఈ పుస్తకం అనేది జమ్మూ కాశ్మీర్ అండ్ లడాఖ్ల 3000 సంవత్సరాల నాటి చరిత్ర గురించి ఈ బుక్ అనేది తెలియజేస్తుంది. అయితే ఈ పుస్తకంను నేషనల్ బ్యాంక్ ట్రస్ట్ మరియు ఇండియన్ హిస్టారికల్ రీసెర్చ్ కౌన్సిల్ సహకారంతో తయారు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కేరళ రాష్ట్ర 23వ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. అయితే ఇటీవల రాజ్భవన్లో కేరళ యొక్క హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన నితిన్ జల్దార్ గారు ఈ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గారితో ప్రమాణ స్వీకారం అనేది చేయించారు. అయితే ఈ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గారు ఎవరి స్థానంలో వచ్చారయ్యా అంటే అరీఫ్ అహ్మద్ ఖాన్. అరీఫ్ అహ్మద్ ఖాన్ గారిని ఇటీవల బీహార్ రాష్ట్రానికి అక్కడ గవర్నర్గా నియమించడం జరిగింది. సో ఆయన స్థానంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గారు రావడం అనేది జరిగింది. అయితే ఈ మిగిలిన ఆప్షన్ చూడండి, ఎస్ అబ్దుల్ నజీర్, ఈయన ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్. జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ రాష్ట్రం యొక్క గవర్నర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సావిత్రిబాయి పూలే జయంతిని ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, జనవరి 3వ తారీఖున. అయితే ఈ సావిత్రిబాయి పూలే గారు మహిళల అభివృద్ధికి పాటుపడిన మొట్టమొదటి బహుజన మహిళ ఈ సావిత్రిబాయి పూలే. అంతేకాకుండా భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు ఎవరయ్యా అంటే సావిత్రిబాయి పూలే గారు. అయితే సావిత్రిబాయి పూలే భర్త ఎవరయ్యా అంటే జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే గారు ఈమె యొక్క భర్త. మన ఇండియాలో మహిళల కోసం మొదటిసారిగా పాఠశాలను ఎవరు స్థాపించారయ్యా అంటే సావిత్రిబాయి పూలే గారు మరియు ఈమె యొక్క భర్త అయిన జ్యోతిరావు పూలే గారు. వీళ్ళిద్దరూ కలిసి భారతదేశంలో మహిళల కోసం మొట్టమొదటిసారిగా పాఠశాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ బెయిలీ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ జనవరి 4వ తారీఖున. అయితే ఈ బ్రెయిలీ అని దేన్ని అంటారయ్యా అంటే ఇది ఒక రకమైన లిపి అండి. ఎవరైతే గుడ్డివారు ఉంటారో వాళ్ళు చేతి వేళ్ల ద్వారా ఈ బ్రెయిలీ లిపితో చదువుకుంటారు. అయితే ఈ బ్రెయిలీ లిపిని కనుగొన్నవారు ఎవరయ్యా అంటే లూయిస్ బ్రెయిలీ గారు. అయితే ఈ లూయిస్ బ్రెయిలీ గారు 1809వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. సో ఆయన యొక్క జన్మదినం సందర్భంగానే ఈ ప్రపంచ బెయిలీ దినోత్సవం అనేది జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పక్షుల దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ జనవరి 5వ తారీఖున. అయితే మన పర్యావరణ వ్యవస్థలో పక్షుల ప్రాముఖ్యత మరియు వాటి పరిరక్షణ గురించి అవగాహన పెంచడానికి ఈ జాతీయ పక్షుల దినోత్సవం అనేది జరుపుకుంటారు. అయితే భారత జాతీయ పక్షి పేరు ఏమిటయ్యా అంటే నెమలి లేదా పావో క్రిస్టాటస్. దీని యొక్క శాస్త్రీయనామం అండి. సో నెమలి లేదా పావో క్రిస్టాటస్ అని కూడా అంటారు. అయితే భారతదేశం యొక్క జాతీయ పక్షిగా నెమలిని ఎప్పుడు గుర్తించారయ్యా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ సంవత్సరం అండి. 1963లో భారతదేశ జాతీయ పక్షిగా నెమలిని గుర్తించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కొత్తగా ఏర్పాటు చేసిన 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఆవిష్కరించారు?
ఆన్సర్ డిసెంబర్ 9వ తారీఖున. అయితే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2024 డిసెంబర్ 9న హైదరాబాద్లోని సెక్రటేరియట్ ప్రాంగణంలో ఆవిష్కరించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 37వ జాతీయ పుస్తక ప్రదర్శన ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, హైదరాబాద్లో ఇది జరిగింది. దీనిని ఎవరు ప్రారంభించారయ్యా అంటే తెలంగాణ యొక్క ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు దీనిని ప్రారంభించారు. అయితే ఈ జాతీయ పుస్తక ప్రదర్శన అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందయ్యా అంటే 2024 డిసెంబర్ 19వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగింది. సో ఇదండి 6వ తారీఖు మరియు 7వ తారీఖులలో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవన్నీ మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.